ఆడబడుచు వాట. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడు ఉండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకు అప్పజెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడల మీద పెట్టేసి నాతోరా, రోజు సాయంత్రం వెళ్ళి పురాణాలు విని వద్దాం అన్నాడు. అలాగేనండి, పురాణమే కదా డబ్బిచ్చి చూచేది కనుకనా రాను అనటానికి అనంటూ రోజు భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సురిశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేవారు. పురాణం ఆరంభించి పూర్తయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ధనాలు కూడా వింటూ ఉండేది. కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగొచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తయ్యే వరకు ఉంటే ప్రసాదం పెడతారు కదా అని అది పోనివ్వడం ఎందుకు అని చెప్పి చివరిదాకా ఓపిగ్గా కూర్చునేది. ప్రసాదం కింద ముట్టిన వడపప్పు, పంపరపనాస తొన, అరటిపండు ముక్కలు భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడివేసేది. ఎప్పుడూ కూతురు చేతిలో పెట్టేదే కాని ఇద్దరు కోడలను చక్కా పిలిచి ఇదిగోర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్య కలగజేసుకొని, ఎప్పుడూ కోడలు చేతిలో పెట్టవేమి, ఇంత పక్షపాతం ఏమిటా అని అనుకోరా వాళ్ళు, కోడల్ని కూడా కూతుల్లా సమానంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగే అనేసరికి తన సంగతి మగవాళ్ళకు కూడా తెలిసిపోయిందే అని కోడల్ని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంక పెట్టుబోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది. ఆవిడ నిశ్చయానికి వచ్చిన మర్నాడే పురాణంలో సురిశాస్త్రుల వారు శ్రీరాములు వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకివ్వు, వారు గర్భవతులై పుత్రుల్ని కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకి ఏమీ ఇవ్వనేలేదు. అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైకేయి కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకు కైకేయికి ఒక్కొక్క కొడుకే పుట్టారు. ఈ కథ విన్న ధనాలకు విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరకు సుమిత్రకు 2 వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే అలా ఉండాలి. అది ఆమెకు తోచిన విషయం. తను కూడా దశరథునికి మళ్ళనే గడుస్తనం చూపి కోడళ్ల పైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలి అనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం క్రింద అందరికీ తలా ఒక బత్తాయి పండిచ్చారు. కామయ్య రోజుకు మళ్ళనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు. ఆమె ఇంటికి వెళ్ళటంతోనే రోజు మళ్ళీ ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పెట్టలేదు. పెద్ద కోడలైన బంగారమ్మను పిలిచి ఒక పండు, రెండో కోడలు వరహాలమ్మను పిలిచి 2వ పండు చేతిలో పెట్టింది. 2 కోడలు కూడా ఆశ్చర్యపోయారు. రోజు కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడు రవ్వంతే ఉండేది, అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండనాలిక్కైనా కబురందదు అని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరొక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కాని ఆడబడుచుకు లేకుండా మాక అన్నారు కోడలిద్దరు. ఆడబడుచుకు వేరే వాట ఏమిటర్రా, మీరిద్దరూ చెరో చెక్కిచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్త, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ, వరాలమ్మ చెరో చెక్క తీసి కాసులమ్మకిచ్చారు. ధనాలు కోడల చేతిలో తలా ఒక పండు పెడుతూ ఉండగా అది చూసిన కామయ్య, అతని 2 కోడళ్ళు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారు. కానీ తరువాత ఏం జరిగిందో వాళ్ళకి తెలియనే తెలియదు. ధనాలు మటుకు తన పన్నాగం సరిగ్గా పారినందుకు తనను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని, ఇలాంటి లాభం కలుగుతుంది కనుకనే వినమన్నారు అనుకొని సంతోషించింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.